అందరికీ నమస్తే. ఇక్కడ తందూరి చికెన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. వితౌట్ అవెన్ లేకుండా తందూరి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను 8 లెగ్ పీసులు తీసుకున్నాను. అంటే కేజీ చికెన్ ఉందండి. 1250 గ్రామ్స్. ఇట్లా కాట్లు పెట్టుకోవాలండి చికెన్కి. అంటే మసాలా మొత్తం చికెన్ పీసెస్కి మంచిగా పట్టే విధంగా ఇట్లా అన్ని లెగ్ పీసెస్కి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నా. అన్ని లెగ్ పీస్ల మీద సమానంగా చల్లుకోవాలండి సాల్ట్. ఒక నిమ్మకాయ తీసుకొని రసం పిండుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలు కలిసే విధంగా నిమ్మరసం పిండుకోవాలి. 8 పీసులు కదండి, ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది. రసం ఇట్లా పిండుకోవాలి మొత్తం ఆ ముక్కల మీద. ఈ ఉప్పు నిమ్మరసం మొత్తం అన్ని ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోవాలండి. ఒక కప్పు వాటర్ లేకుండా చూసుకొని చిక్కటి పెరుగు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, మళ్ళీ ఒక స్పూను ఉప్పు అండి. ఇంతకుముందు ఒక స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పడుతుంది. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడర్, మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, తందూరి మసాలా 1 స్పూను. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు తర్వాత వీడియోలలో చూపిస్తాను. 1/2 స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది అయితే బాగుంటుందండి. ఇందులో నేను కొంచెం పసుపు కలుపుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్ అండి. ఈ కాశ్మీరీ చిల్లీస్ని 1 గంట పాటు నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది లెగ్ పీసెస్కి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం, ఈ పేస్ట్ మొత్తం లెగ్ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకు బాగా పట్టించాలి ఈ మసాలాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలపాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని గంట నానబెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో ఈ ముక్కలు వేయించుకోవాలండి. ఈ ప్లాట్ ఉన్న ప్యాన్ ఒకటి తీసుకుంటే బెటర్ అండి, మంచిగా వేగుతాయి. వెడల్పాటి ప్యాన్ ఒకటి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు వేసి నేను చూపించిన విధంగా ముక్కలను పరుచుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కలకు నూనె పట్టించి ఉన్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఒక 15 నిమిషాల పాటు దీన్ని ముక్కలను తిప్పుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి. మొత్తం ఉడికే విధంగా మూత పెట్టొద్దండి. మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. మూత పెట్టకుండానే వేయించుకోవాలి. తిప్పుకుంటూ
పీస్ను తిప్పుకుంటూ బాగా కాలే విధంగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. చూడండి మంచిగా వేగుతుంది. ఆ కలర్ మీకు కనిపిస్తుంది కదా, అట్లా మొత్తం వేగే వరకు ఈ మసాలా అంతా దానికి పట్టిస్తూ ఉండాలి. మనం కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. గ్రేవీ అంతా కూడా దానికి పట్టింది. మంచిగా ముక్క కూడా ఎంత బాగా వేగిందో చూడండి. జ్యూసీగా చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి. అట్లా అయితే చికెన్ పూర్తిగా వేగుతుందండి. కొద్ది గొప్ప ఉడకంది కూడా పూర్తిగా వేగుతుంది. ఇప్పుడు పక్కకు పెట్టుకుని సన్న మంట మీద నిప్పులండి, చార్కోల్స్ ఉంటాయి కదా, వాటిని కాల్చుకోవాలి. నిప్పు తయారు చేసుకొని మనం చికెన్ ఉన్న బౌల్ ప్యాన్ని ఇలా మధ్యన స్పేస్ వచ్చే విధంగా అమర్చుకోవాలి. నేను ఒక గిన్నెను సిల్వర్ ఫాయిల్ పెట్టాను చూడండి. అట్లా మధ్యకు గిన్నె పెట్టి ఇప్పుడు మనం నిప్పును తయారు చేసుకున్నాం కదా, ఆ నిప్పును మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపై 4-5 లవంగాలు వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చే పొగను పోకుండా దానికి కరెక్ట్ సూట్ అయ్యే లిడ్ ఒకటి మూసేసి పెడితే ఆ పొగంతా ఆ ముక్కలకు పట్టి మంచి తందూరి స్మెల్ వస్తుందండి. స్మోకీగా ఆ చికెన్ పీసెస్కి పట్టి చాలా బాగుంటుంది. ఆ పొగను బయటికి పోకుండా చేయాలి. పొగంతా అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా అయిందో. మీకు అసలు రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే స్మెల్, అదే టేస్ట్తో తందూరి చికెన్ ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఈ సండే రెడీ చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఇవే కొలతలతో ట్రై చేయండి, బాగుంటుంది. తెలంగాణ అంగడి వంట కదా, ఖచ్చితంగా బాగుంటుంది. మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.